ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వైమానిక దాడుల్లో హతమైన వారి వివరాలను భారత సైన్యం ప్రకటించింది. మే 7న జరిగిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలను మీడియాకు విడుదల చేశారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రమూకలకు చెందిన 100 మంది హతమైనట్లు ఇప్పటికే ప్రకటించిన సైన్యం వారి వివరాలను తాజాగా విడుదల చేసింది. హతమైన వారిలో 5 కీలక ఉగ్ర నాయకులు ఉన్నట్లు సైన్యం ప్రకటించింది. జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్, 2 బావమరుదులతో పాటు లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రనేత మరో 2 ముష్కర్లు హతమయ్యారని సైన్యం ప్రకటించింది. ముదస్సర్ కదాయిన్ కాస్ అలియాస్ అబూ జుండాల్, ఇతను లష్కరే తోయిబాలో కీలక ఉగ్రవాది. భారత్ దాడిలో హతమైన తరువాత నిర్వహించిన అంత్యక్రియల్లో పాక్ సైన్యం అధికార లాంఛనాలు అందించింది. అంతర్జాతీయ ఉగ్రనేత హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్లోని పంజాబ్ పోలీసు సీఎం ఐజీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హఫీజ్ మహ్మద్ జమీల్, ఇతను జైషే మహ్మద్ ఉగ్రముఠాలో కీలకంగా ఉన్నాడు. ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్కు పెద్ద బావమర్ది. మహ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాది అలియాస్ సలీం అలియాస్ సాహబ్, ఇతను జైషే కీలక ఉగ్రవాది. మహ్మద్ అజార్ మరో బావమరిది. IC-814 విమానం హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు. ఖలీద్ అలియాస్ అబూ అకాసా, ఇతను లష్కరే తోయిబాకు చెందిన అతి ముఖ్యమైన ఉగ్రవాది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలు చేరవేయడం, ఉగ్రమూకలను తయారు చేయడం, ఆయుధాలు వినియోగించడంలో శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటాడు. ఇతని అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు. మహ్మద్ హసన్ ఖాన్, ఇతను జైషే మహ్మద్ ముఠాలో కీలక నేత. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే ఆపరేషన్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జేకేకు ఉగ్రమూకలను పంపించడంలో ఇతనిది కీలక పాత్ర. వీరితో సహా మొత్తం 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపింది.